భారతదేశంలో కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రం. అత్యంత పురాతనమైన బేసిక్ సైన్స్. పరమశివుడు ఆద్యుడు. అది నేటికి అత్యంత మహిమాన్వితమైన రసాయన శాస్త్రం వింత. మధ్యయుగాలకు పూర్వము ఇక్షాకుల కాలంలో తెలుగునాట నాగార్జునకొండ నుండి శ్రీశైల మఠాలలో ఈ రసాయన మార్మిక శాస్త్రాన్ని అభ్యసించిన నాగార్జునుడు చిన్న చిన్న లోహాల నుంచి బంగారాన్ని తయారుచేసే పరశవేది విద్యను కనిపెట్టారు. అయిన మార్మికతను తొలగించి లోహశాస్త్రం, రసాయన శాస్త్రము లాంటి సబ్జెక్టులను అభివృద్ధిపరచి ప్రాచీన నలంద యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్థాయికి ఎదిగారు. ఈ భారతీయ రసాయన శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణ మౌర్య చక్రవర్తి అయిన బింబిసారుడి కాలనాటి ఢిల్లీలోని కుతుబ్ మీనార్ దగ్గర ఉన్న అశోక ఐరన్ పిల్లర్. 2000 సంవత్సరం కాలం దాటినప్పటికీ ఇప్పటికీ అది తుప్పుపట్టలేదు. అది భారతీయ రసాయన శాస్త్రానికి గీతురాయి. మళ్లీ దానికి పునర్వైభవం తీసుకురావడానికి డాక్టర్ రామకృష్ణ గారు షామీర్పెట్ట దగ్గరలోని కరకబట్లలో రాసేంద్ర రసశాల అనే కంపెనీని ప్రారంభించి ఆయుర్వేద రసాయన ఔషధాలు తయారు చేస్తున్నారు. మరుగున పడ్డ ఈ భారతీయ రసాయన శాస్త్రానికి పునర్వైభవం కలిగించడానికి వాటిని తయారు చేసుకునే విధి విధానాన్ని రస అనే వర్క్షాపును ప్రారంభించారు. దానికి ఆయుర్వేద వైద్యుల నుంచే కాకుండా పల్లోపతి వైద్యులు, ఐఐటి రిసెప్షన్ ఫార్మాసిస్ట్స్లోంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటిదాకా దిగ్విజయంగా 15 రస వర్క్షాప్స్ జరిగాయి. నమస్తే, నేను కెప్టెన్ బుక్కా ప్రశాంత్, ఎండి శ్రీ గురు ఐ కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. నేను ఈరోజు ఇక్కడ ఈ వర్క్షాప్కి రావడానికి కారణం డాక్టర్ రామకృష్ణ గారు. ఈసారి రసౌషధాలు తయారు చేయటం, వాటి ఇంపార్టెన్స్, వాటి గురించి చాలా రీసెర్చ్ చేసి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి చాలామందికి ఎడ్యుకేట్ చేస్తున్నారు. దీని గురించి తెలుసుకున్నాను, చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. కాబట్టి నేను కూడా అదే ఉద్దేశంతో మా ఫీల్డ్లోని ఈ రస ఔషధాలు అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది, బాగా పనిచేస్తాయి. ఇక వేరే పంచకర్మాలు కానీ వేరే ట్రీట్మెంట్స్ కానీ అవసరం లేకుండా ఈ రస ఔషధాలతోటి ఎన్నో రోగాలకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలుసుకుని ఆ ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను. సార్ నేర్పించేది చెప్పే దాని ఇంపార్టెన్స్ ఏంటో, ఎలా చేస్తారు, ఏ విధంగా వాటిని శుద్ధి చేయటం కానీ తయారు చేయటం కానీ, వాటి డోసేజెస్, వాటితోటి ఎలా కేర్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ సార్ నేర్పిస్తున్నారు ఈ వర్క్షాప్. సో వీటి గురించి కొంచెం కాస్త డీటెయిల్గా నేర్చుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మురళీచంద్ర అండి. నేను ఈఎన్టీ సర్జన్ అండి. అంటే ఎంబీబీఎస్, ఎంఎస్సీ అంటే డిఎల్ఓ, ఎఫ్హెచ్ఎం, ఫెలోషిప్ ఇన్ హెచ్ఐవి మెడిసిన్. సో దట్ ఈస్ మై క్వాలిఫికేషన్. సో ఇప్పుడు ఏంటంటే అలోపతిలో కూడా మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఉన్న వాటికి మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ న్యూ రీసెర్చ్ చేస్తున్నాం, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బట్ అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే మన హిపోక్రేట్స్ నుంచి వస్తున్నాం. మనం యాక్చువల్గా మనం చూస్తే చరకుడు, సుశ్రుతుడు, ఇంకా అంతకుముందు ఎక్కడ ఉన్నాయో నాకు ఇంకా ఐడియా లేదు. నాకు తెలిసినంత వరకు చరకుడు, సుశ్రుతుడు ఇక్కడి నుంచి వస్తున్నాయి. అది మాకు అల్లోపతిలో మాకు ట్రైనింగ్ జరగలేదు. అది వాటి గురించి మాకు లేదు. ఏం చేశారు, బిఏఎంఎస్ అలానే హనీమన్ దగ్గర నుంచి వచ్చిన దాన్ని బిహెచ్ఎంఎస్ అని సపరేట్ చేశారు. నేనేం కోరుకుంటున్నానంటే, నేను 15 ఏళ్ల క్రితమే www.integrated-medicine.co.in అని వెబ్సైట్ స్టార్ట్ చేశాను. నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, అది ఇప్పుడు కొద్దిగా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళండి, మళ్ళీ యాక్టివేట్ చేస్తారు. మీరు ఆ రోజు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, అట్లీస్ట్ సూత్రస్థాన ఆఫ్ ద ఆయుర్వేద ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఒక పేపర్ పెట్టాలి. బేసిక్స్ అంటే ప్రొఫెసర్ మురళీధర్ శర్మ గారు ఆయన బుక్ రాశారు ఆల్రెడీ. రొటీన్ కామన్ డిసీజెస్కి కాడి నుంచి అడ్వాన్స్డ్ డిసీజ్ వరకు మొత్తం రాశారు ఆయన. ఆ పుస్తకం అన్న స్టాండర్డ్ బుక్ కింద ఎంబీబీఎస్ డాక్టర్స్ పెట్టాలి. పెట్టినప్పుడు ఏముందంటే, ఆ క్లినికల్ అప్లై చేసినప్పుడు పేషెంట్స్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలోపతి వాడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆ డిస్క్రిపెన్సీ ప్రతి ఒక్క ఎంబీబీఎస్ డాక్టర్ ప్రపంచం మొత్తం చూడాలి. నేను చూశాను. చూస్తే
నేను నా గురువు గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయుర్వేద ప్రొఫెసర్ ఎండి కాయ చికిత్స, ఆ ప్రొఫెసర్ గారి గైడెన్స్ నేను చూశాను. కరోనాలో చూశాను, దాదాపు 1000 మంది పేషెంట్ దాకా చూసాం. మాకైతే ఇక్కడ డెత్ జరగల. ఈవెన్ డీసాచురేటెడ్ పేషెంట్స్ 70-80 అలా ఉన్న డీసాచురేటెడ్ పేషెంట్స్ కూడా వితౌట్ ఆక్సిజన్, రూమీర్ ఆక్సిజన్తో అంటే 21% ఆక్సిజన్తో కూడా వాళ్ళు రికవర్ అయ్యారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆయుర్వేదంలో కూడా ఏమవుతుందంటే ప్రతి ఒక్క డాక్టర్ నాకు కొన్ని డ్రగ్స్ తెలుసు అని చెప్పేస్తున్నారు. అవి రివీల్ చేయట్లేదు. కానీ గైడ్ లైన్స్ రావాలి, ఇన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ రావాలి. ఎవరో ఇండివిజువల్ గైడ్ లైన్స్, సార్ ఇండివిజువల్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, మల్టీ సెంటరీ జరగాలి, ఇండివిజువల్ గైడ్ లైన్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉందనుకోండి, దీపన పాచన అనులోమం రోక్షణ లేఖన పేదల శక్తి, ఇలా చాలా ఉన్నాయి ప్రిన్సిపల్స్. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం అప్లై చేస్తే కేసు రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీపన పాచన అనులోమన రోక్షణ, ఈ 4 ప్రిన్సిపల్స్ మేము కరోనాలో తీసుకున్నాం. దానికి శ్రద్ధారణం డిఎస్ ఏవియన్ కంపెనీ, అమృతోత్తర కషాయం ఏవియన్ కంపెనీ, బిల్వాది గుటిక ఏవియన్ కంపెనీ, మహాసుదర్శన గణపతి వైద్యనాథు, సమీర పన్నాగరస వైద్యనాథు, ఇంకొకటి గోరోచనాధిపతి ఏవియన్ కంపెనీ. మాకైతే ఒక డెత్ కూడా జరగలేదు అసలు. డీసాచురేటెడ్ పేషెంట్స్ కూడా ఫాస్ట్గా 2 to 3 daysలో రికవర్ అవుతున్నారు. సో అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేదం నేను అనుకుంటుంది ఏంటంటే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వకపోవడానికి, ఇప్పుడు అవుతుందిలేండి కరోనా తర్వాత, అసలు స్ప్రెడ్ అవ్వకపోవడానికి కారణం నేను అనుకోవటం, ఎక్కడో మనం పెయిన్ కిల్లర్ లైక్ ఓవరాను, క్యాన్సర్లో ఉన్న మార్పులు లాంటివి మనం ఎక్కడో మిస్ అయ్యాం. తర్వాత పారాసెటమాల్ లాంటిది మిస్ అయ్యాం, పెయిన్ కిల్లర్స్ మిస్ అయ్యాం. పబ్లిక్ ఇమీడియట్గా కావాల్సింది అవి. సో అవే జరగకపోతే వాళ్ళు నమ్మట్లేదు. యాక్చువల్గా ఇవి రూట్ కాజ్ని తీసేసి తగ్గిస్తున్నాయి, కానీ ఇమీడియట్ రిజల్ట్ పెయిన్ తగ్గాలి కదా. ఆ పెయిన్ ఎక్కడ మిస్ అయింది. లేదా నేను అనుకోవటం, ఇప్పుడు గంజాయి అంటున్నారు, అది విజయ. యాక్చువల్గా గంజాయి ఈజ్ ఎ బ్యాడ్ టర్మ్, కానీ యాక్చువల్గా అది విజయ. సో ఆ విజయ డ్రగ్ డోసు డ్యూరేషన్ ఎక్కడో ఈ క్లినికల్ ట్రయల్ జరగాలి, ఈ 3 క్యాలిక్యులేషన్ చేసి ఇదంతా ఇన్స్టిట్యూషన్స్ చేయాలి. సో ఇలాగా. తర్వాత హనీమన్ చెప్పింది హోమియోపతిలో, ఆయన చెప్పిందన్నీ విషయాలు, దాన్ని పరమాణు రూపానికి తీసుకెళ్ళాడు. సో అదే ఇక్కడ తీసుకుంటే నేను అనుకున్నది, ఇంకా నేను గురువులు కనుక్కోవాలి, విపరీత దత్త కార్యాన్ని ఉంది ఇక్కడ. మరి అదే ప్రిన్సిపల్ లేకపోతే ఇంకా నాకు ఐడియా లేదు. సరే భస్మాలు అయితే ఉంది. భస్మాలు తీసుకుంటే ఇప్పుడు హోమియోపతిలో 1C ఈక్వల్ అవుతున్నాయి. భస్మాలు దాటి ఇంకా ఆయన తీసుకెళ్ళాడు. సో అక్కడ కూడా వచ్చింది ఏంటంటే ఇండివిజువలైజ్ అప్రోచ్ వచ్చింది. ఇక్కడ ఆయుర్వేదంలో కూడా ఇండివిజువలైజ్ అప్రోచ్ వచ్చింది. ఇండివిజువలైజ్ అప్రోచ్ క్రానిక్ డిసీజ్కి ఓకే, కానీ అక్యూట్ డిసీజ్కి అక్కడ టైం లేదు. టైం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు పిల్లగాడు ఇట్లా ఆడుకుంటూనే ఉంటాడు, జ్వరం వచ్చిన పిల్లాడు ఒక ఫ్యూ అవర్స్లో పడిపోతాడు, కొలాప్స్ అవుతాడు, బెడ్ మీద పడిపోతాడు. సో అలాంటప్పుడు మనకి కంపల్సరీగా క్లినికల్ ట్రయల్స్ జరిగి ప్రోటోకాల్స్ లేకపోతే ఇది కూడా సరిపోద్ది, ఆయుర్వేదం కూడా సరిపోద్ది, అట్లీస్ట్ ఎక్యూటీ సరిపోద్ది. ఎక్యూటీ పనిచేస్తున్నాయి, కానీ దానికి కరెక్ట్ ప్రోటోకాల్స్ రావాలి. అలానే హోమియోపతికి కూడా ఈ ఇద్దరు ఆయుర్వేదం వాళ్ళు కూడా జనరలైజ్డ్ అప్రోచ్, ఇండివిజువల్ అప్రోచ్ అంటున్నారు. అట్లీస్ట్ ఎక్యూట్స్కి జనరలైజ్డ్ అప్రోచ్ రావాలి. హోమియోపతిలో కూడా ఎక్యూట్స్కి జనరలైజ్డ్ అప్రోచ్ రావాలి. ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ మనం తీరిక చూసుకోవచ్చు. సో ఇది నేను సరే ఏదైనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో లిమిటేషన్స్ ఉంటాయి, ల్యాక్నెస్ ఉంటాయి. మనం అండర్స్టాండింగ్లో మనకు కొంత ప్రాబ్లం ఉండొచ్చు, మన గురు పరంపరగా కొన్ని రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా ఫ్యూచర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అట్లానే మోస్ట్ ఈరోజు నిన్న సెన్సస్ ప్రకారం కూడా చూసుకున్నా కానీ 1000 మంది మినిమం అరౌండ్ 1000 మంది ట్యూబర్క్లోసిస్తో చనిపోతున్నారు. సో అలాంటి వాటికన్నా కానీ నేను చూస్తే ఇక్కడ మహాలక్ష్మి విలాసరస, చమనప్రాశ, ఇంకా అట్లా చాలా ఉన్నాయి. కొన్ని 100,000 మందులు ఉన్నాయి. అసలు సింపుల్ స్నేహపాన, అసలు ఎందుకు మెటబాలిక్ రివర్సల్, డయాబెటీస్కి స్నేహపాన చేయాలి, మెటబాలిక్ రివర్సల్ చేయాలి. అసలు ఆవును బతికించుకోవాలి, తల్లిని బతికించుకోవాలి. తల్లిని చంపేసి నాకు ఆరోగ్యం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆవుని చంపేసేసి నాకు ఆ మందు పెట్టు, ఈ మందు ఇవ్వు, ఆ మందు ఇవ్వు అంటే రాదు. వ్యవసాయం పోయింది, వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం పోయింది, అక్కడ తల్లిని చంపేశారు, పురుగు మందులు కొడుతున్నారు. మనం ఎంతమంది డాక్టర్లు అయినా కానీ ఎన్ని మందులు తయారు చేస్తాం? వ్యవసాయంలో సేంద్రీయ వ్యవసాయం చేసి అక్కడ న్యాచురల్గానే అక్కడ మంచి ప్రొడక్ట్ వస్తే, ఆర్గానిక్ ప్రొడక్ట్ వస్తే ఇన్సిడెన్స్ ఆఫ్ ద డిసీజ్ తగ్గించవచ్చు. లేకపోతే ఇన్ని డయాబెటీస్ పేషెంట్లు, ఇన్ని కిడ్నీ పేషెంట్లు, ఇన్ని హార్ట్ పేషెంట్లు, ఎంతమంది హాస్పిటల్ ఎన్ని పెట్టాలి? అసలు కరోనా టైంలో ఈ ఫోన్తో కాల్ చేసి ఈ ఫోన్ పెట్టే లోపల ఈ ఫోన్ కూడా చచ్చిపోతాడు. సార్
సో ఇది మా 14వ రస వర్క్షాప్. సో రస వర్క్షాప్ అంటే మీకు యాక్రోనిమ్ చూసే ఉంటారు. రస ఔషధి ఏంటది ఎన్హాన్స్మెంట్ యాక్టివిటీ అనమాట. అంటే రసౌషధాలు తయారు చేయడము ఇంచుమించు కొద్దిగా లుప్తం అవుతున్నట్టు నాకు అనిపించింది ఒక 3 ఏళ్ల క్రితం. ఎందుకంటే పాదరసము, వంట ఔషధాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. వేరే కారణాల వల్ల పాఠశాలల్లో కూడా చెప్పడం మానేస్తున్నారు, కాలేజీల్లో కూడా చెప్పడం మానేస్తున్నారు. తర్వాత గురు పరంపరలు ఇలాంటివన్నీ ఇంచుమించు లుప్తం అయిపోయి ఎవరో గురుముఖంగా ఏమి నేర్చుకోవటం లేదు. సో కాకపోతే ఇంత మంచి ఔషధం అంటే ఇది ఒక డోసేజ్ ఫామ్ అని అనుకోవచ్చు మనం ఆయుర్వేదంలోని. సో పూపిపక్వ రసాయనాలు, తర్వాత భస్మాలు, ఈ రెండు కూడా ఇవన్నీ ఓన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లేక ఇవి లుప్తం అయిపోతుంది. సో నాకేమనిపించిందంటే మనము భారతదేశంలో ఎన్నో విధులు లుప్తం అయిపోయి, సో ఒకప్పుడు భారతదేశంలో పాదరసం నుంచి బంగారం తయారు చేసేవాళ్ళు. కనీసం మనం పాదరసం నుంచి రసంద్రమణ చేస్తే చాలు అన్నట్టుగా అనిపించింది నాకు. సో నేను అనుకున్నాను ఫస్ట్ నేను తయారు చేయడం నేర్చుకున్నాను ముందు, తర్వాత నా వరకు కాకుండా ఇది అందరికీ మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ యూజీలు కానీ పీజీలు కానీ ఎవరైనా సరే తర్వాత ప్రాక్టీషనర్స్ కానీ ఇవి నేర్చుకుని ఇది ఎంత సేఫ్ అంటే దీని సేఫ్టీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రూవెన్, పబ్లిష్ కూడా చాలా పెద్ద యూనివర్సిటీస్లో కూడా పబ్లిష్ అయ్యాయి. కాకపోతే దీని తయారీ విధానాలు మరుగైపోవడం వల్ల జనాలు దీన్ని వాడడం మానేశారు. సో ఈ తయారీ విధానాలు కానీ మీకు ఎంత ఈజీగా ఉందో నేను మీకు ఈ 2-3 వర్క్షాప్, ఈ 3 రోజుల వర్క్షాప్లో నేర్పిస్తాను. సో ఇది సేమ్ థింగ్ యూ కెన్ మీ క్లినిక్లో కానీ మీ ఊళ్ళో వెళ్ళి మీరు తయారు చేసుకోవచ్చు. అండ్ డోసేజ్ ఎంత, ఒక 65 మిల్లీగ్రాములు, 35 మిల్లీగ్రాములు, 125 మిల్లీగ్రాములు, ఇదే ఒక డోస్. ఇంత డోస్తో ఇవన్నీ కూడా మంచి అనుపాన భేదంతో రకరకాల దీంతో మీరు ఎన్నో వ్యాధులను దీన్ని బాగా చేయొచ్చు. సింపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో ఎంతోమంది ఈ సమీప నగరసం కానీ, మల్లసింధూరం కానీ, తాళసింధూరం కానీ ఇలాంటివి యూజ్ చేసి రైల్స్ ట్యూబ్లో వేస్తే 60 నుంచి 99కి వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. సో నిజం చెప్పాలంటే కరోనా తర్వాతనే నా ఈ రసేంద్ర రసాల ఈ కంపెనీ పెట్టడం జరిగింది. తర్వాత నేను చూడడం ఏంటంటే రసౌషధాలకి చాలా డిమాండ్ కూడా బాగా పెరిగింది ఆయుర్వేద విజ్ఞానంలోని, ప్లస్ వాడేవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో రకరకాల. సో డెఫినెట్గా ఈ విద్య నలుగురికి వెళ్ళాలి. దాదాపు అందరు ఆయుర్వేద వైద్యుల్లో ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయారో, ఈ హెవీ మెటల్స్ వల్ల లివర్లు కిడ్నీలు పాడైపోతాయి అనుకుంటున్నారో, కరెక్ట్గా ఆయుర్వేదం టెక్స్ట్ బుక్స్లో కానీ సంహితల్లో కానీ చెప్పిన విధంగా ఎలా అయితే చేస్తే డెఫినెట్గా మనకి ఆ రోజు ఏ రిజల్ట్ అయితే ఇచ్చిందో ఈరోజు కూడా అదే రిజల్ట్ ఇస్తుంది. సో దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. సో అందుకనే ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. సో దీనిలోని స్టూడెంట్స్ వస్తారు, ప్రాక్టీషనర్లు వస్తారు. ఇప్పుడైతే మాకు ఈసారి వర్క్షాప్లో అయితే మోడర్న్ డాక్టర్లు, అలోపతి చదివిన డాక్టర్లు కూడా వచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు కూడా దీనిలో ఉన్న మంచితనం ఆయన కనిపెట్టి ఆయన ఏదో దీని గురించి కొత్త క్షుణ్ణంగా నేర్చుకుందామని వచ్చారు. సో చాలా సంతోషం. సో ఇది ఈ 3 రోజుల్లోని మనం కనీసం దాదాపు 3-4 రకాల పూపక్వాలు, కొన్ని భస్మాలు, పర్పటి, పొట్టలి ఇవన్నీ నేర్చుకుంటాం. సో దాదాపు మనం రసశాస్త్రంలో ఉన్న అన్ని మెజారిటీ కల్పాలని మనం కవర్ చేస్తాం ఈ 2.5 రోజుల వరకు. అల్పమాత్రాభియోగిత్వాత్ అరుచేద్ అప్రసంగత అంటే క్షిప్రం ఆరోగ్యదాయత్వాత్ ఔషధేభ్యో అధికో రసన అంటే రసశాస్త్ర ఔన్నత్యాన్ని పొగుడుతూ ఈ శ్లోకం అనమాట. అంటే తక్కువ డోసేజ్ ఫాము, అంటే డోస్లోని టేస్ట్లెస్ మందులు, తర్వాత చాలా ఫాస్ట్గా పనిచేయడము, తర్వాత ఈ మామూలు చెట్ల మందులు అంటే మామూలు కషాయాలు, చూర్ణాలు వీటికన్నా ఇది చాలా దాన్ని ఫాస్ట్గా పనిచేయడం వల్ల దీనిని పొగిడారు అనమాట రసౌషధాన్ని, స్పెషల్లీ పాదరసంతో తయారు చేసిన ఔషధాలన్నిటి. సో అందుకనే రసరత్న సముచ్చయంలో దీని గురించి ఇట్లాగా పేర్కొన్నారు. ನನ್ನ ಹೆಸರು ಅನಂತರಾವ್ ಜಾಧವ್ ಅಂತೇಳಿ. ನಾನು ಬೆಂಗಳೂರು ಕರ್ನಾಟಕದಿಂದ ರಸಶಾಲಾ ಬಂದಿದ್ದೀನಿ ರಸೌಷಧವನ್ನು ನೋಡಲಿಕ್ಕೆ ಮತ್ತು ಕಲೀಲಿಕ್ಕೆ. ನಾನು ಭಾಳ ಹಿಂದೆಯಿಂದ ಕೂಡ ಸಿದ್ಧ ಔಷಧಗಳಲ್ಲಿ ಆಸಕ್ತಿ ಹೊಂದಿದ್ದು ಬೇಕಾದಷ್ಟು ಸಿದ್ಧ ಔಷಧಗಳನ್ನು ನೋಡಿದ್ದೇನೆ. ನಾನು ಕೂಡ ಪುಸ್ತಕಗಳನ್ನು ಓದಿ
ಪುಸ್ತಕಗಳಿಂದ ಹಲವಾರು ಸಿದ್ಧೌಷಧವನ್ನು ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ನಾನು ಫೇಲ್ ಕೂಡ ಆಗಿದ್ದೀನಿ, ಪಾಸ್ ಕೂಡ ಆಗಿದ್ದೀನಿ. ಹಾಗೆ ಇಲ್ಲಿ ಭಾಳ ವಿಶೇಷವಾಗಿ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ನುರಿತ ಒಂದು ಅವರ ಅನುಭವದಿಂದ ಫಾರ್ಮುಲಾಗಳನ್ನು ಭಾಳ ಸುಲಭವಾಗಿ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ಬೋದು, ಯಾವ ರೀತಿ ಈ ಮರ್ಕ್ಯುರಿ ಅಂದರೆ ಪಾದರಸವನ್ನು ಶುದ್ಧ ಮಾಡ್ಬೋದು, ಗಂಧಕ ಶುದ್ಧ ಮಾಡ್ಬೋದು, ಅವುಗಳಿಂದ ಹೇಗೆ ಕಾಜಿಲಿ ಮತ್ತು ರಸಸಿಂಧುಗಳನ್ನು ಮಾಡಬಹುದು ಅಂತ ಭಾಳ ಸಿಂಪಲ್ ಆಗಿ ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ತೋರಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಕೇಳ್ಪಟ್ಟೆ. ಅವರು ಇದು ಕೂಡ ನೋಡಿದ್ದೆ, ಹಾಗಾಗಿ ನಾನು ಕೂಡ ಇಲ್ಲಿ ನೋಡಿ ಕಲಿಬೇಕಂತ ಬರ್ತಿದ್ದೀನಿ. ಅದು ಅಲ್ಲದೆ ಅವರು ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಸೌದೆ ಬೆರಣಿ ಎಲ್ಲ ಸಿಗೋದಿಲ್ಲ, ಅದನ್ನು ಯಾವೇ ನಾವು ಈ ಹೊಸ ರೀತಿಯಲ್ಲಿ ಕರೆಂಟ್ ಸ್ಟವ್ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು, ಗ್ಯಾಸ್ ಸ್ಟವ್ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು, ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಕಾಯಿಲ್ಗಳಿಂದ ಫರ್ನಿಚರ್ಗಳನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಯಾವ ರೀತಿ ನಾವು ಸಿಂಪಲ್ ಆಗಿ ಭಸ್ಮಗಳು ಮಾಡ್ಬೋದು, ಸಿಂಧುಗಳು ಮಾಡ್ಬೋದು, ಯಾವ ರೀತಿ ಕರ್ಲಗಳಲ್ಲಿ ಕರ್ಲು ಸಿಗೋದು ಕಷ್ಟ ಇದೆ, ಯಾವ ರೀತಿ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿಯಿಂದ ಕರ್ಲಗಳಲ್ಲಿ ನಾವು ಮೆಡಿಸಿನ್ ಅರಿಬೋದು. ಯಾಕಂದರೆ ಕರ್ಲಗಳು ಸಿಕ್ಕಿದ್ರು ಕೂಡ ಅರಿಯೋ ಮನುಷ್ಯರಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಇದರಿಂದ ಬೇಕಾದಷ್ಟು ನಾವು ಕಲಿಬೋದು, ಮಾಡ್ಬೋದು. ಮಾಡಿದ್ದಾರೆ ಡಾಕ್ಟರ್ ರಾಮಕೃಷ್ಣ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದನ್ನು ನೋಡಿ ಕಲೀಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಮತ್ತು ನಾನು ಇಲ್ಲಿಂದ ಯಂತ್ರಗಳನ್ನು ಸಹ ಖರೀದಿ ಮಾಡಬೇಕಂತ ಯೋಚನೆ ಮಾಡಿ ಬಂದಿದ್ದೀನಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ಬೆಳೆಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಇದು ಬರೀ ಡಾಕ್ಟರ್ಗಳಲ್ಲ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ನಮ್ಮ ಹಿಂದೂ ಸನಾತನದವರು ಕಲಿಬೇಕು, ಮಾಡಬೇಕು. ನಮ್ಮ ಗೋಮಾತೆಯನ್ನು ಬೆಳೆಸಬೇಕು, ಗೋಮಾತೆಯಿಂದ ಬರುವಂಥ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ಉಪಯೋಗಿಸ್ಬೇಕು, ಗೋಮಾತೆಯಿಂದ ಬರುವಂಥ ಸಗಣಿ ಗೊಬ್ಬರಗಳಿಂದ ಒಳ್ಳೆಯ ರೀತಿಯಲ್ಲಿ ಆಹಾರ ಪದಾರ್ಥ ತರಕಾರಿಗಳನ್ನು ಬೆಳೆಸಬೇಕು, ಅದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಬೇಕು. ಇದರಿಂದ ಬಹಳ ರೋಗಗಳನ್ನು ತಡೆಯಬಹುದು, ಬಹಳ ಉನ್ನತವಾದ ಮೆಟಲಿಸಮ್ ಬರುತ್ತೆ. ಅದೇ ರೀತಿ ಆಯುರ್ವೇದವನ್ನು ಪ್ರತಿಯೊಂದು ಹೆಣ್ಣು ಅಡುಗೆ ಮನೆಯಲ್ಲಿರುವಂಥ ಔಷಧಗಳನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಯಾವ ರೀತಿ ಮಾಡ್ಬೋದಂತ ಕಲಿಬೇಕು, ಕಲ್ತಿದ್ದನ್ನು ಪ್ರಸಾರ ಮಾಡೋದ್ರಿಂದ ತುಂಬ ಉತ್ತಮವಾದಂಥ ಒಂದು ಔಷಧಗಳ ಪ್ರಯೋಜನ ಪಡಿತೀವಿ. ನಮಸ್ಕಾರ.